విషయంలో కనీసం సామాన్యునికి ఏమైనా ఊరట లభించే అవకాశం ఉందా? ఎట్లా చూస్తున్నారు దాన్ని? నమస్తే సార్. మేము హైకోర్టు మీద అయితే పూర్తి గౌరవం ఉన్నది. మేము నిన్న కేసు వేసింది క్లియర్గా సినిమాని ఆపాలని కాదు, వీఆర్ వెరీ క్లియర్. బట్ ఆ జీవో ఏదైతే ఇచ్చారో స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ జీవో నెంబర్ 6480 on 29th November, based on the request by this Maitri movie makers of 22nd November dated. అంటే వాళ్ళు 22వ తారీఖు నాడేమో లెటర్ ఇస్తున్నారు, వీళ్ళు 29 నాడేమో వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. మా దృష్టికి అది 30వ తారీఖు వచ్చింది, అంటే శనివారం. ఇమ్మీడియట్ గా మేము లీగల్ నోటీస్ పంపించాము. ఎవరికి? ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ రవి గుప్తా గారికి, ప్లస్ డీజీపీ డాక్టర్ జితేంద్రకి. దానికి స్పందన రాలేదు. సో మండే, అంటే 2nd December, దట్ ఈస్ ద నెక్స్ట్ కోర్ట్ వర్కింగ్ డే, మేము పిటిషన్ మూవ్ చేశాము. మా పిటిషన్ ట్యూస్డే మార్నింగ్ కోర్ట్ నెంబర్ 29 వచ్చింది. అండ్ వీఆర్ హ్యాపీ, అవర్ పిటిషన్ ఇస్ అడ్మిటెడ్. అండ్ వాళ్ళకి 2 వారాల టైం అడిగారు. దెన్ వీ సెడ్ ఫైన్, మాకేం అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే వీ బిలీవ్ ఇన్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అన్లైక్ దిస్ పుష్ప 2 రష్ చేస్తే అక్కడ ఎక్కడో డ్యామేజ్ అవుతుందని. కాబట్టి మేము జస్టిస్ షుడ్ నాట్ బి హరీడ్. సో మేము కోర్టుకు కూడా నో ప్రాబ్లం, మాకేం తొందర లేదు. కానీ నెక్స్ట్ వాదనప్పుడు ఒకటి జీపీ ఫర్ హోమ్, అంటే గవర్నమెంట్ లీడర్ ఫర్ హోమ్ డిపార్ట్మెంట్, వాళ్ళు జీవో నెంబర్ 10ని, అది పబ్లిక్ డొమైన్ లో లేదు, ఈ రోజు కూడా లేదు, అది కోర్టుకు సమర్పించాలి, అంటే మాకు ఒక కాపీ ఇవ్వాలి. సో అదే ఒకటి మెయిన్ డిమాండ్. రెండవది ఆ లెటరు 22nd November లెటరు. సరే, ఎనీవే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కౌంటర్ దాఖలు చేసినప్పుడు వాళ్ళు ఈ సినిమాకి ఏంటిది ఎలిజిబిలిటీ అని వాళ్ళు రాసిన లెటరు, దానికి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అదంతా కోర్టుకు సమర్పించినప్పుడు మేము మళ్ళీ డేట్ తీసుకుంటాము. ఎందుకంటే మా రిజాయిండర్ అంటాము, మా రిప్లై టు దేర్ కౌంటర్ ని రిజాయిండర్ అంటాము, ఆ రిజాయిండర్ వేస్తాము. కాబట్టి దిస్ ఈజ్ ఏ లాంగ్ డ్రాన్ లీగల్ బ్యాటిల్. సో 17 నాడు కూడా మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తలేము ఏదో మిరాకిల్ జరుగుతుందని. నిన్న ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈవెన్ 17th నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయము. కానీ నిన్న మేము సుదీర్ఘమైన వాదనలు తర్వాత జడ్జి గారు ఒక మంచి కామెంట్ చేశారు. అవన్నీ కూడా నిన్న ఇవాళ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి. అందులో క్లుప్తంగా మేము అడిగింది ఏంటిదంటే, ఒకటి ఈ బెనిఫిట్ షో ఇప్పుడు ఇవాళ సాయంత్రం, అంటే ఇవాళ రాత్రి 9:30 నుంచి 4th నైట్ 9:30 PM నుంచి బెనిఫిట్ షో అన్ని స్క్రీన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ ఐమాక్స్ ఆర్ ఇది పీవీఆర్, అర్బన్ ఏరియానా, రూరల్ ఏరియానా, అది పల్లెటూరా, గ్రామం అనకుండా అన్ని స్క్రీన్స్ కి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. 800 రూపాయలు ప్లస్ జిఎస్టీ పెంచుకోవచ్చు. ఇప్పుడున్న అమౌంట్ కి 800 యాడ్ చేసి, జిఎస్టీ యాడ్ చేసి, ప్లస్ ఓవర్ అండ్ అబోవ్ ఎవరైనా సర్వీస్ ప్రొవైడర్స్, ఇప్పుడు టెక్నాలజీ ఎరా కాబట్టి మీరు ఏమైనా యాప్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకుంటే వాళ్ళ ఛార్జెస్ కూడా కలిపి ఒక సగటు సినీ గోవర్ పే చేస్తాడు. ఇదంతా కూడా ఈ అమౌంట్ వచ్చినాక ఈ బెనిఫిట్ షో ఇవాళ 9:30 తర్వాత మనకు తెలుస్తుంది ఎంతమంది సినిమా గోవర్స్ బెనిఫిట్ షోకి వెళ్ళారు అని. సో బై టుమారో వి విల్ కమ్ టు నో, ఇఫ్ నాట్ టుమారో వి విల్ ఆస్క్ బై. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ డబ్బులన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మరి అటువంటిప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీరు అంటున్న ఆర్గ్యుమెంట్ ప్రకారము ఇదంతా కూడా అసలు అకౌంటబిలిటీ లేదు. ఇక్కడ కారణం ఏంటంటే అసలు ఎందుకు రేట్లు పెంచుతున్నారో స్పష్టమైన వివరణ ఏది ఉండదు. ప్రభుత్వాలను వీళ్ళు అడగడము, ప్రభుత్వాలు అనుమతించడము.
ఇప్పుడు మీది అయిపోయిన తర్వాత వాళ్ళంతా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత సినిమా ఫస్ట్ 2 వీక్సే కదా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 వీక్స్లో వాళ్ళకంతా డబ్బులు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇంకా డిస్కషన్ చేసి కూడా ప్రయోజనం ఉండే అవకాశం ఉందా? అసలు ఈ డబ్బులను ఏమన్నా రిజర్వ్ చేయాలని అటువంటి ఏమన్నా రిక్వెస్ట్ చేశారా మీరేమన్నా? అదే చెప్పాము, ఎస్క్రో అకౌంట్ మెయింటైన్ చేయమని అడిగాము. అనుమతిచ్చారా? అంటే వారు ఏమన్నారంటే కొన్ని పరిధులు దాటి కోర్టు కూడా లేదు, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ కేస్, ఇవాళ కాకుంటే రేపు ఏమైతుంది అని చదవనప్పుడు రేపు క్లియర్ గా ఆ డబ్బు ఎక్కడ ఉంటుంది అంటే మైత్రి మూవర్స్ బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది. కోర్టు అదే చెప్పింది, కోర్టుకు పవర్ ఉంది, మేము డేటా తెప్పించుకుంటాము. ఆ డేటా ఒకవేళ ఈ జియోని ఏదైతే మెమో ఇచ్చారో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 6480 జియోని స్క్రాచ్ చేస్తే మాత్రము టోటల్ అమౌంట్ will be considered as illegal, illegitimate, and that amount has to be frozen and it has to be given back to the people's ఎవరైతే పాకెట్ నుంచి ఇవాళ నేను వెళ్తున్నాను షోకి, నా పాకెట్ లోకి రావాలని అప్పటిదాకా మా ప్రయత్నము సుదీర్ఘమైన ప్రయత్నం చేస్తాము. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఆర్ దేర్. జస్ట్ టుడే నా పాకెట్ లో నుంచి మైత్రి మూవర్స్ కి వెళ్ళింది అంటే అది ఎండ్ ఆఫ్ ఇట్ కాదు. ఇట్ హ్యాస్ దాన్ని క్యూరింగ్ ద డిఫెక్ట్ అంటాము, క్యూరింగ్ ద అంటే పుట్టింగ్ బ్యాక్ ఇన్ టు ద పొజిషన్ అంటాము. స్టేటస్ అంటే అది స్టేటస్ కో యాంటీ అంటాము. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. దేర్ ఇస్ నో ప్రాబ్లం. కోర్టు అదే చెప్పింది, డోంట్ వరీ, లివ్ ఇట్ టు us, we will take care of it. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రాక్టికల్ గా సాధ్యమేనా? ఇప్పుడు టికెట్ నేను పోయి టికెట్ కొనుక్కున్నాను, ఇవాళ బెనిఫిట్ షో టికెట్ కొనుక్కున్నాను, ఆ డబ్బులు వెళ్ళిపోయింది. రేపు ఎప్పుడో మీరు రెండు వారాల తర్వాతనో సంవత్సరం తర్వాతనో దీన్ని రద్దు చేస్తారు. రద్దు చేస్తే బలరాం అనే వ్యక్తి అక్కడెక్కడో 1000 రూపాయలు పెట్టి ఆ టికెట్ కొన్నాడు, మళ్ళీ ఆయనకు 1000 రూపాయలు ఇచ్చేయాలని చెప్పి ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు చూడండి, ప్రాంజీ స్కీమ్స్ అని అంటారు, ఈ గోల్డ్ ఏమంటారు ఏదో స్కామ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవి అదే మన చిట్ ఫండ్స్ అని, లేకపోతే ఇంకేదో అగ్రిగోల్డ్ స్కామ్ అని, లేకపోతే ఇంకా సహారా స్కామ్ అని. ఒకసారి కోర్టు డైరెక్షన్ ఇస్తే అక్కడ ఒక ఆఫీసర్ ని కూర్చోబెడతారు. కోర్టు పర్యవేక్షణలో ఒక కమిటీ వేసి ఇదంతా చేసి, అందుకని చెప్పి జడ్జి హాస్ టోల్డ్ వెరీ క్లియర్లీ, డోంట్ వరీ, వి విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మేము అడిగేది కూడా అంతే, ప్రతి షో, ప్రతి థియేటర్ లో, ప్రతి జిల్లాలో, ప్రతిరోజు ప్రతి జిల్లాలో వైజ్ నాకు రా డేటా కావాలి. అది నా హక్కు, నా పిటిషనర్ హక్కు. అది మేము తెప్పించుకుంటాము, కోర్టు ద్వారా తెప్పించుకొని, ఆర్డర్ వేసి తెప్పించుకొని. సరే, ఆన్లైన్ అయితే దేర్ ఇస్ నో ప్రాబ్లం, దానికి ఒక ఇన్వాయిస్ ఉంది, జిఎస్టీ ఉంది, అంతుంది. ఆఫ్లైన్ ఎవరైతే టికెట్ కొన్నాడో దానికి కూడా జిఎస్టీ పే చేస్తారు. ఇవాళ సాయంత్రం షో అయిపోగానే లేదా నెల రోజులు అయిపోయినాక ఆ థియేటర్ యజమాని, ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్ని టికెట్లు అమ్మాము, ఇంత ఆదాయం వచ్చింది అని చెప్పి ఉన్నది. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ఏదో అనార్గనైజ్డ్ ఇన్ఫార్మల్ సెక్టర్ కాదు ఇది. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్, డేటా విల్ బి అవైలబుల్. కాబట్టి మాకు పేషెన్సీ ఉంది. రైట్ సార్, మనకి పేషెన్సీ ఉంటేనే ఇలాంటి లీగల్ ప్రాక్టీస్ గెలుస్తాము. లేకుంటే నిన్న మీరు చూశారు, ఇంకో కోర్టులో ఆవేశపడితే వాళ్ళకి 50,000 లక్ష రూపాయల పెనాల్టీ వేశారు. సో వీఆర్ ఫార్చునేట్, మా కేసు అడ్మిట్ అయింది. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ బిగినింగ్ ఆన్ 17th. ఎస్ సార్.